So next topic is about muscle. సో మజిల్ అనేవి లార్జెస్ట్ కనెక్టివ్ టిష్యూ కింద చెప్తామమ్మా. మన ఆల్ ఓవర్ బాడీ అనేది మనకి మజిల్స్తో ఉంటుంది. సో ఈ మజిల్స్ అనేవి బేసిక్గా మనకి దీని క్లాసిఫికేషన్ చూసుకుంటే 3 టైప్స్లో ఉంటుంది. ద ఫస్ట్ వన్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద presence and absence of striations, and second one depending upon the action like control, and third one depending upon function. ఇలా మజిల్స్ అనేవి 3 క్లాసిఫికేషన్స్లో చెప్పచ్చు నేను. ఫస్ట్ వన్ డిపెండింగ్ అపాన్ ద ప్రెజెన్స్ ఆర్ absence ఆఫ్ striations, second one depending upon the control, and third one is depending upon the function. So while coming to our first classification, that is depending upon the presence or absence of striations. ఈ క్లాసిఫికేషన్ ప్రకారం చూసుకుంటే again we have 2 types of muscles ma, that is the striated muscles and second one is the non-striated muscles. సో ఈ స్ట్రైటెడ్ మజిల్స్ అనేవి ఏంటి అంటే మనకి క్రాస్ ట్రాన్స్ఫర్ లైన్స్ ఉంటాయమ్మా. అంటే మజిల్స్లో మనకి ట్రాన్స్ఫర్ సెక్షన్స్ అనేవి క్రాస్గా లైన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటే దాన్ని స్ట్రైటెడ్ మజిల్స్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్ కింద మనం స్కెల్టల్ మజిల్ అండ్ కార్డియాక్ మజిల్ని చెప్పుకుంటామమ్మా. వైల్ కమింగ్ టు నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ మనకి ఎటువంటి స్ట్రేషన్స్ లైన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండవమ్మా. వాటిని మనం నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్ కింద చెప్పాలి అంటే స్మూత్ మజిల్ని దీనికి ఎగ్జాంపుల్ కింద చెప్తాం. వైల్ కమింగ్ టు యువర్ సెకండ్ క్లాసిఫికేషన్ డిపెండింగ్ అపాన్ కంట్రోల్. డిపెండింగ్ అపాన్ కంట్రోల్ చూసుకుంటే మనకి మజిల్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయమ్మా. ద ఫస్ట్ వన్ ఈస్ ద వాలంటరీ and second one is the involuntary muscles. సో వాట్ ఆర్ ద వాలంటరీ మజిల్స్? మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలి అనుకుంటున్నప్పుడు మనం చేయగలుగుతాం చూడండి నాన్న, అది వాలంటరీ మజిల్స్. ఇవి మన కంట్రోల్లో ఉంటాయి. మనం చేయాలి అనుకుంటే మనం చేస్తాం, మనం లేదు అంటే మనం చేయలేం. సో మన ఫంక్షన్ని బట్టి ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ కింద మనం స్కెల్టల్ మజిల్ చెప్పచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నడవాలి అంటేనే నడవగలరు, మీరు ఏదైనా పిక్ చేయాలనుకుంటేనే చేయగలరు, లేదా లేదు. సో అది మీరు వాలంటీర్గా చేస్తున్నారు కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు ద వాలంటరీ మజిల్. వైల్ కమింగ్ టు ఇన్వాలంటరీ మజిల్స్ ఏంటంటే మన ప్రమేయం ఉండగలమ్మా. మనం అది ఆపాలన్నా ఆపలేము, స్టార్ట్ చేయాలన్నా స్టార్ట్ చేయలేము. దట్ విల్ బిలాంగ్స్ టు ద ఇన్వాలంటరీ మజిల్స్. దీనికి ఎగ్జాంపుల్ కింద చెప్పాలి అంటే కనుక స్మూత్ మజిల్స్ని చెప్తామమ్మా, అండ్ కార్డియాక్ మజిల్ని కూడా చెప్తాం. ఓకే, while coming to a last classification of muscles, that is depending upon the function. So depending upon the function, we all know muscles have the 3 types of classification. The first one is the skeletal muscle, second one is the cardiac muscle, and third one is the smooth muscle. సో ఇలా మనకి 3 టైప్స్గా డివైడ్ అయ్యిందమ్మా. ఈ స్కెల్టల్ మజిల్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? బేసిక్గా స్కెల్టల్ మజిల్ అనేది ప్రతి ఒక్క హ్యూమన్స్లో ఉంటుందమ్మా. ఇన్ఫాంట్స్లో చూసుకుంటే 20% ఆఫ్ వెయిట్ అనేది స్కెల్టల్ మజిల్ ఉంటుంది. అదే యంగ్ అడల్ట్స్లో చూసుకుంటే 40% ఆఫ్ వెయిట్ అనేది స్కెల్టల్ మజిల్ ఉంటుంది. అలాగే ఓల్డ్ ఏజ్లో కనుక చూసుకుంటే మనకి 30% ఆఫ్ వెయిట్ అనేది స్కెల్టల్ మజిల్తో ఉంటుందమ్మా. బేసిక్గా ఈ స్కెల్టల్ మజిల్ అనేది మనకి స్టొమాటిక్ నర్వ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ దీన్ని మనం వాలంటరీ మజిల్స్ కింద చెప్పుకోవచ్చు. అంటే మనకి నచ్చితేనే మనం వర్క్ చేయడం, అలా ఫంక్షనల్ చేయగలం అని చెప్పుకోవచ్చు. అండ్ స్కెల్టల్ మజిల్స్ని స్ట్రైటెడ్ మజిల్స్ అని కూడా చెప్పుకుంటామమ్మా, ఎందుకంటే మధ్యలో క్రాస్ ట్రాన్స్వర్స్ లైన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి కాబట్టి.
వైల్ కమింగ్ టు కార్డియాక్ మజిల్, ఏ మజిల్ అయితే మనకి హార్ట్ చుట్టూ ఒక మస్కులేచర్ కింద ప్రజెంట్ అయి ఉంటుందో, హార్ట్ చుట్టూ ఉండే ఒక స్పాంజీ పఫ్ లైక్ మస్కులేచర్ ఉండే దాన్ని మనం కార్డియాక్ మజిల్ అంటామమ్మా. ఈ కార్డియాక్ మజిల్ అనేది మనకి అటానమస్ నర్వ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, అటానమస్ నర్వ్ ఫైబర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో దీన్ని మనం ఇన్వాలంటరీ మజిల్ కింద చెప్తామమ్మా, ఎందుకంటే దీని ఫంక్షనింగ్ అనేది మన చేతిలో ఉండదు. సో ఇట్స్ విత్ ఇన్వాలంటరీ ఫంక్షన్, కానీ దీన్ని మనం స్ట్రైటెడ్ మజిల్స్ అని చెప్పొచ్చమ్మా, ఎందుకంటే ఈ మజిల్లో కూడా స్ట్రైషన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయని చెప్పుకోవచ్చు. వైల్ కమింగ్ టు ద స్మూత్ మజిల్, స్మూత్ మజిల్ అనేది ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుందమ్మా, ఇది ఎటువంటి స్ట్రైషన్స్ ఉండవు. దీన్ని మనం ఇన్వాలంటరీ మజిల్ కింద చెప్పుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకి అటానమస్ నర్వ్ ఫైబర్స్కి కనెక్షన్ అయి ఉంటుందమ్మా. ఓకే, దిస్ ఆర్ ఆల్ ద బేసిక్ టాపిక్ ఆఫ్ ఎన్ మజిల్ అమ్మా. ఇది మీకు సిలబస్లో అడగలేదు, కానీ బేసిక్ టాపిక్కి మజిల్ అనే దానికోసం నేను ఇది మీకు అంతా చెప్పాను. సో మజిల్ అనేది మనకి బాడీ మొత్తం అంతటా ఉంటుంది అని మనకి తెలుసు. సో ఈ మజిల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మనకి మజిల్ కాంట్రాక్షన్ ఎలా ఉంటుంది అని మనం ఇప్పుడు చూద్దాం. సో బేసిక్గా మనకి హ్యూమన్ బాడీస్లో చూసుకుంటే నాన్న 44% ఆఫ్ వెయిట్ అనేది బేసిక్గా మజిల్ది ఉంటుంది అని చెప్తారమ్మా. అయితే ఈ మజిల్ అనేది మనకి ఏదైనా ఒక వర్క్ చేయడానికి కానీ, లేకపోతే ఒక యాక్షన్ మనం పెర్ఫామ్ చేయడానికి మనకి బ్లడ్తో పాటు మన బోన్స్తో పాటు కనెక్ట్ అయి ఉండేది మజిల్ అమ్మ. కాబట్టి అందుకే ఈ మజిల్ని మనం లార్జెస్ట్ కనెక్టివ్ టిష్యూ కింద కూడా మనం చెప్పుకుంటాము. అయితే ఈ మజిల్లో చూసుకుంటే కనుక మీకు మజిల్ చుట్టూ ఒక లేయర్ ఉంటుందమ్మా, మజిల్ చుట్టూ కూడా ఒక లేయర్ ఉంటుంది. ఎందుకంటే మజిల్స్ అనేవి కూడా, మజిల్స్ లోపల చూసుకుంటే కూడా మీకు మల్టీ న్యూక్లియేటెడ్ సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయమ్మా. ఇన్సైడ్ ఆఫ్ మజిల్స్ వి కన్సిస్ట్ ఆఫ్ ఎ మల్టీ న్యూక్లియేటెడ్ సెల్స్. సో అవుట్ సైడ్ ఆఫ్ ద మజిల్ వి హ్యావ్ ఏ లేయర్ విచ్ ఇస్ నేమ్డ్ కాల్డ్ సార్కోలెమ్మా. సార్కోలెమ్మా అనేది మజిల్ యొక్క పైన లేయర్ కింద చెప్తామమ్మా. ఎలా అయితే సెల్కి పైన ఉండే లేయర్ని సెల్ వాల్ అని చెప్తున్నామో, అలాగే మజిల్కి పైన ఉండే లేయర్ని సార్కోలెమ్మా అని చెప్తున్నాము. అండ్ ఈ మనకి మజిల్ లోపల కూడా ఒక ఫ్లూయిడ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందమ్మా మొత్తం కూడా. దాన్ని మనం సార్కోప్లాజం కింద చెప్తామమ్మా. ఇది కూడా సేమ్, మీరు సెల్లో ఏదైతే ఫ్లూయిడ్ కన్సిస్టెన్సీ ఉంటుందో దాన్ని సైటోప్లాజం అంటారమ్మా. ఇక్కడ దీన్ని అయితే మనం సార్కోప్లాజం అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఈ సార్కోప్లాజంలో చూసుకుంటే మనకి మయోఫైబ్రిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయమ్మా. మయోఫైబ్రిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇంకా దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే, ఇది ఒక మజిల్ అయితే కనుక సో ఈ లైట్ బ్యాండ్స్ మనకి మజిల్ని కనుక మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేస్తే మనకి 2 టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ కనిపిస్తాయమ్మా. ఐ బ్యాండ్, కే బ్యాండ్ కింద చెప్తాం వీటిని. ఐ బ్యాండ్ అంటే ఐసోట్రోపిక్ బ్యాండ్ కింద చెప్తామమ్మా. ఇట్ ఈస్ అన్ ఐసోట్రోపిక్ బ్యాండ్. ఏ బ్యాండ్ అంటే కనుక మనం యానైసోట్రోపిక్ బ్యాండ్ కింద చెప్తాము. సో మీరు ఈ క్యూబిక్ దాన్ని కనుక ఒక మజిల్ అని కనుక అనుకుంటే, ఇక్కడ ఉండే లైట్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ బ్యాండ్ కింద, ఇక్కడ ఉండే బ్యాండ్స్ ఏవైతే హెవీగా ఉన్నాయో దట్ బిలాంగ్స్ టు ద ఐ బ్యాండ్ కింద చెప్తామమ్మా. ఇవి లైట్ బ్యాండ్స్, ఇవి హెవీ బ్యాండ్స్ అమ్మా, ఇవి లైట్ బ్యాండ్స్ కింద చెప్తామమ్మా. ఓకే, సో వీటిల్లో ఈ మజిల్ మధ్యలో మనకి ఏదైతే ఒక డెన్స్ రీజియన్ అనేది ఉందో దాన్ని మనం హెచ్ రీజియన్ కింద చెప్తామమ్మా. ఇట్ ఈస్ ద రీజియన్ ఆఫ్ హెచ్. వైల్ కమింగ్ టు దిస్, ఏలో కానీ ఐలో కానీ మీకు ఇక్కడ డాటెడ్ లైన్స్ పెట్టాను నాన్న. ఇదేంటంటే చాలా తక్కువగా చాలా లెస్ డెన్స్ తోటి ఇవి ఉంటాయి. వీటిని మనం జెడ్ లైన్ అని కానీ జెడ్ బ్యాండ్ అని కానీ అంటామమ్మా. ఈ జెడ్ లైన్ జెడ్ బ్యాండ్ అనే దీన్నే మనం సార్కోమియర్ అని పిలుస్తాము. ఈ సార్కోమియరే ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద మజిల్ అని చెప్తామమ్మా. సో మనకి మజిల్ కనుక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేస్తే 2 బ్యాండ్స్ ఉంటాయమ్మా, లైట్ బ్యాండ్స్ అండ్ హెవీ బ్యాండ్స్. లైట్ బ్యాండ్స్ని యానైసోట్రోపిక్ బ్యాండ్స్ అంటాం, ఏ బ్యాండ్ అంటాము. హెవీ బ్యాండ్స్ని ఐసోట్రోపిక్ బ్యాండ్స్ అంటాం, ఐ బ్యాండ్ అంటాము. ఈ రెండింటి మధ్యలో ఉండే డెన్సిటీస్ అని హెచ్ రీజియన్ అంటాము. అండ్ ఇన్ బిట్వీన్ ద ఏ బ్యాండ్ అండ్ ఐ బ్యాండ్ ఆల్సో వీ హ్యావ్ ఇంటర్సెక్ట్ విత్ ఏ
a small portion of a line that will be called as a Z line or the Z region. సో దాన్ని మనం సార్కోమియర్ అని పిలుస్తామమ్మా. ఈ సార్కోమియర్ అనేది మనకి 2300 నానోమీటర్స్ యొక్క లెంత్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ సార్కోమియర్లో మనకి చాలా మయోఫైబ్రిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయమ్మా. సో సార్కోమియర్లో మనకి చాలా మజిల్ ఫైబర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ మజిల్ ఫైబర్స్ని మళ్ళీ మనం కనుక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినట్లయితే మనకి లాంగిట్యూడ్నల్ ఫైబర్స్ కింద కనిపిస్తాయమ్మా. ఈ లాంగిట్యూడ్నల్ ఫైబర్స్ కూడా రెండు రకాలుగా కనిపిస్తున్నాయమ్మా. కొన్ని ఫైబర్స్ ఏమో థిక్ కింద, కొన్ని ఫైబర్స్ ఏమో థిన్ కింద కనిపిస్తున్నాయి. ఎందుకు ఇవి థిక్ కింద కనిపిస్తున్నాయి అని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేషన్ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఏవైతే థిక్ లాంగిట్యూడ్నల్ మయోఫైబ్రిల్స్ ఉన్నాయో వాటిల్లో యాక్టిన్ అనే ప్రోటీన్ ప్రెసెంట్ అయి ఉండటమ్మా. ఏదైతే థిన్ లాంగిట్యూడ్నల్ మయోఫైబ్రిల్స్ ఉన్నాయో వీటిల్లో వీళ్ళకి మయోసిన్, ట్రోపోనిన్ లాంటి ప్రోటీన్స్ ప్రెసెంట్ ఉన్నాయి. ఎవరమ్మా ఏంటమ్మా ఈ యాక్టిన్, మయోసిన్, ట్రోపోనిన్ ఇవన్నీ ఏంటి? దిస్ ఆర్ ద ప్రోటీన్స్ అమ్మా. మనకి మజిల్స్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. అందులో కెరాటిన్, యాక్టిన్, మయోసిన్, ట్రోపోనిన్, ట్రోపోమయోసిన్, కొలాజన్ ఇవన్నీ కూడా మనం మజిల్ ప్రోటీన్స్ కింద చెప్పుకుంటామమ్మా. సో ఇవన్నీ కూడా మనకి థిక్ ఫిలమెంట్స్లో యాక్టిన్, థిన్ ఫిలమెంట్స్లో మయోసిన్, ట్రోపోనిన్ ఉన్నట్లుగా వాళ్ళు అబ్జర్వ్ చేశారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, ఈ ఫిలమెంట్స్ అని ఇలా ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక మజిల్ కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు, లేదంటే మనం ఏదైనా వర్క్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఈ మజిల్స్ అనేవి, ఈ ఫిలమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకదాని మీద ఒకటి ఇలా అప్ ఆన్ అవుతాయమ్మా. అలా అప్ ఆన్ అయ్యేదాన్ని అంటే ఒకదాని మీద ఒకటి పడుతూ ఉంటాయి. అలా పడుతూ ఉండేదాన్ని మనం స్లైడింగ్ అంటామమ్మా. కాబట్టి దీన్నే మనం మజిల్ స్లైడ్ మోడల్ కింద చెప్తాం. అంటే ఒకదాని మీద ఒక మజిల్ ఇలాగా అటాచ్ అయ్యి ఒకదాని మీద ఒకటి పడుతూ ఉంటుందమ్మా. సో దట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ స్లైడింగ్ మోడల్ ఆఫ్ అనే మజిల్ అని మనం చెప్తాం. సో మజిల్ కాంట్రాక్షన్ జరుగుతున్నప్పుడు ఏంటి అంటే, కాంట్రాక్షన్ అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు మన మజిల్ పెర్ఫామ్ చేసేది కాంట్రాక్షన్ అన్న. మనం ఏ వర్క్ చేయకుండా ఉన్నప్పుడు మన మజిల్ అనేది రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హ్యాండ్ మొత్తం డౌన్ చేసి ఉంటే ఇట్స్ విత్ రిలాక్స్డ్ పొజిషన్. వైల్ యు ఆర్ రైటింగ్ యువర్ మజిల్స్ బీ ఇన్ ద కాంట్రాక్టెడ్ పొజిషన్. ఇలా కాంట్రాక్షన్ అనేది జరిగినప్పుడు మజిల్స్ ఒకదాని మీద ఒకటి పడుతూ ఉంటాయి. ఆ పడతానే నేను స్లైడింగ్ మోడల్ ఆఫ్ అనే మజిల్ అని చెప్తున్నాను. అయితే ఇప్పుడు కాంట్రాక్షన్ అంటే అసలు ఎలా జరుగుతుంది, కాంట్రాక్షన్ అంటే ఏంటి చూద్దాం. మన ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అంటే, కాంట్రాక్షన్ మజిల్ది సో దిస్ ఈస్ ద కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్ అమ్మ. అంటే మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ మన మజిల్ కాంట్రాక్షన్ పొజిషన్లో ఉన్నప్పుడు మన మజిల్లో ఉండే ప్రోటీన్ ఏదైతే మయోసిన్ ఉంటుందో అది నార్మల్గా ప్రజెంట్ అయి ఉంటుందమ్మా. ఇది రిలాక్స్డ్ పొజిషన్లో ఉన్నట్లు. సో ఎప్పుడైతే కాంట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుందో ఇమీడియట్గా మన బాడీలో ఉండే ఏటీపీ ఏదైతే ఉంటుందో అది వచ్చి మయోసిన్కి బైండ్ అవుతుందమ్మా. అయితే ఈ ఏటీపీ ఎక్కడి నుంచి వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. బేసిక్గా మన మయోఫైబ్రిల్స్ ఏవైతే ఉన్నాయన్నామో ఆ మయోఫైబ్రిల్స్ అన్నింటిలో కూడా మనకి ఏటీపీ, క్రియాటినిన్, ఫాస్ఫేట్, గ్లైకోసిస్ జరగాల్సిన ప్రతి ఎంజైమ్స్ కూడా చాలా ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటాయమ్మా. కాబట్టి ఆ మయోఫైబ్రిల్స్ నుంచి వెంటనే ఏటీపీ వచ్చి మనకి మయోసిన్కి బైండ్ అవుతుందమ్మా. ఇలా బైండ్ అయినప్పుడు మనం దీన్ని మయోసిన్ ఏటీపీ అంటాం. అయితే ఇప్పుడు ఇది కాంట్రాక్షన్ స్టార్ట్ అవ్వాలమ్మా. కాంట్రాక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మయోసిన్ ఏటీపీని హైడ్రోలిసిస్ చేస్తుందమ్మా. ఏటీపీని హైడ్రోలిసిస్ చేయడం వల్ల ఇక్కడ మీకు మయోసిన్ ఏడీపీ పిఐ, పిఐ అంటే ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ కింద చెప్పుకుంటామమ్మా. అంటే ఏటీపీ బ్రేక్ అయిపోయింది. సో మయోసిన్ ఏడీపీ పిఐ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి
మజిల్ కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతుందో కంపల్సరీ మనకి యాక్టిన్ అనే ప్రోటీన్ రావాలన్న. యాక్టిన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్ అమ్మ మనకి మజిల్ కాంట్రాక్షన్లో చూసుకుంటే. సో యాక్టిన్ వచ్చి యాడ్ అవ్వగానే ఈ మయోసిన్కి యాక్టిన్ మయోసిన్ ఏడిపి పిఐ కాంప్లెక్స్ కింద ఫామ్ అవుతుందమ్మా ఇక్కడ. ఇప్పుడు ఈ కాంప్లెక్స్లో నుంచి మనకి కాంట్రాక్షన్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనం ఎనర్జీ లూజ్ అవుతాం కదమ్మా ఏదైనా వర్క్ చేసినప్పుడు. సో దట్ ఇండికేట్స్ ఏడిపి అనేది బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఏడిపి అనేది బయటకు వచ్చేసిందో యాక్టిన్ మయోసిన్ కాంప్లెక్స్ మాత్రమే మిగులుతుందమ్మా. ఇలా మిగిలిన యాక్టిన్ మయోసిన్ కాంప్లెక్స్ ఎప్పుడైతే మిగిలిందో మీకు కాంట్రాక్షన్ అయిపోయి అగైన్ మనం రిలాక్స్డ్ పొజిషన్లోకి వెళ్ళేటప్పుడు మన మజిల్స్లో ఉన్న ఈ యాక్టిన్ అనేది రిమూవ్ అయిపోతుందమ్మా. ఇంకా యాక్టిన్ రిమూవ్ అయిపోతే ఎవరు మిగులుతారు? మయోసిన్ ఒకటి నార్మల్గా మిగులుతుంది. ఇది ఎప్పుడమ్మా? రిలాక్స్డ్ పొజిషన్ అంటే కాంట్రాక్టెడ్ పొజిషన్లో ఇక్కడ ఫస్ట్ మయోసిన్లో ఏటీపీని హైడ్రోలైసిస్ చేసి యాక్టిన్ యాడ్ చేసుకుంటుంది. రిలాక్స్డ్ పొజిషన్లో వచ్చేప్పటికి యాక్టిన్ రిమూవ్ అయిపోయి మయోసిన్ ఇలాగే ఉంటుందమ్మా. సో ఇది రిలాక్స్డ్ పొజిషన్లో ఉన్నట్లు. సో మనం ఎప్పుడైతే మళ్ళీ ఇమీడియట్గా మన మజిల్కి ఎనర్జీ కావాలో అప్పుడు ఏటీపీ వచ్చి వెంటనే మయోసిన్కి యాడ్ అయ్యి మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందమ్మా. ఇట్ ఈస్ అనే సైక్లిక్ ప్రాసెసింగ్ ఆఫ్ ది మజిల్ కాంట్రాక్షన్. ఇలా మనకి సైక్లిక్గా మన బాడీలో మజిల్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది అని చెప్తాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద మజిల్ కాంట్రాక్షన్ అండ్ మజిల్ స్ట్రక్చర్ అమ్మ. మీకు దీంతో ఫస్ట్ యూనిట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం.